మన తెలుగు టైటాన్స్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో సీజన్ 12 లో ఫస్ట్ విన్ అయితే కొట్టేసింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో జరిగిన మ్యాచ్ లో మన తెలుగు టైటాన్స్ ఫస్ట్ సెకండ్ నుంచి లీడ్ లోనే ఉంది. ఆ లీడ్ అనేది లాస్ట్ సెకండ్ వరకు మన తెలుగు టైటాన్స్ లీడ్ లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఎక్కడ ఛాన్స్ ఇయ్యలే. మనం చూసినట్టయితే మన ఫస్ట్ మ్యాచ్ లో భరత్ హూడా అండ్ శుభం షిండే బాగా పర్ఫార్మ్ చేసినారు అని మాట్లాడుకున్నాం. సెకండ్ మ్యాచ్ లో విజయ్ మాలిక్ అండ్ అంకిత్ బాగా పర్ఫార్మ్ చేసినారు అని మాట్లాడుకున్నాం. ఈ మ్యాచ్ స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన ప్లేయర్స్ ఎవరెవరు అంటే అజిత్ పవార్ అండ్ చేతన్ సాహో. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ తో మన స్క్వాడ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ గా కనిపిస్తుంది. ఆశిష్ నర్వాల్ ని రీప్లేస్ చేసి వచ్చిన చేతన్ సాహో ఈ మ్యాచ్ తో ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ థర్డ్ రైడర్ ఏదైతే మనము ఫస్ట్ 2 మ్యాచెస్ లో కొంచెం లాక్ అయినట్టు కనిపించిందో, ఈ మ్యాచ్ లో అతను 4 రైడ్ పాయింట్స్ తో ఆల్మోస్ట్ లైక్ ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ని టీమ్ కి తీసుకొచ్చినాడు. అదర్ దెన్ రైడింగ్, అతని డిఫెన్స్ కేపబిలిటీస్ అనేది ఈ ఫస్ట్ మ్యాచ్ లోనే మనందరికి చూపించినాడు. ఫస్ట్ హాఫ్ లో ప్యూర్ డామినెన్స్ గా కనిపించిన తెలుగు టైటాన్స్ ఫస్ట్ 20 మినిట్స్ ఎండ్ అయ్యేసరికి 14-7 తో 7 పాయింట్స్ లీడ్ లో కనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో ఏదైతే ప్రెషర్ అనేది మనం ఆపోనెంట్ టీమ్ కి ఇయాలో అది ప్రతిసారి మన టీమ్ కి ప్రెషర్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మన కెప్టెన్ విజయ్ మాలిక్ తన కెప్టెన్స్ కి స్కిల్స్ ని క్లియర్ గా కనిపించేటట్టు చేసినాడు. మ్యాచ్ ని ఎంత స్లో డౌన్ చేసినాడు అంటే అవసరం లేని పాయింట్స్ అసలు జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఇచ్చే అవకాశం ఇయ్యలేదు. అండ్ మ్యాచ్ ని స్లో డౌన్ చేసి ఓన్లీ డూఆడే రేట్ లోనే ఆడేటట్టు చేసినాడు. దాని వల్ల ప్యూర్ అడ్వాంటేజ్ మన తెలుగు టైటాన్స్ కి వచ్చింది. దాంతో పాటు ఎప్పుడైతే చాలా ఇంటెన్స్ గా సాగిన సెకండ్ హాఫ్ లో విజయ్ మాలిక్ తన సూపర్ రేట్ తో తెలుగు టైటాన్స్ ని ఒక కంఫర్టబుల్ విక్టరీ వైపు తీసుకెళ్ళినాడు. అండ్ వి వన్ అవర్ ఫస్ట్ మ్యాచ్ ఇన్ పీకేఎల్ సీజన్ 12. సో ఈ మ్యాచ్ తర్వాత మన టీం చాలా బ్యాలెన్స్ గా కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? ఏ ప్లేయర్ ఇంకా నిరూపించుకోవాలి అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.